వేర్పాటువాదులు ఒకప్పుడు కశ్మీర్లో ఉండేవారు, పాకిస్తాన్లో ఉన్నారు, ఇంకా బంగ్లాదేశ్లో అనుకోండి. అంతకుమించి వేర్పాటువాదులు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ముసిగేసుకున్నటువంటి వేర్పాటువాదులు 2013 నుంచి బయటపడ్డారు దక్షిణ భారతదేశంలో. మీరు కావాలంటే చూసుకోండి, 2013 వరకు కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, మణిపూర్ కావచ్చు, లేకపోతే పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఎక్కడా కూడా వేర్పాటువాదులు 2013 వరకు మనకు బయటపడలేదు. ఈరోజు గత 10 సంవత్సరాల నుంచి ఈ వేర్పాటువాదుల యొక్క మనస్తత్వాలు బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు కూడా ఈరోజు డీలిమిటేషన్ పేరుతో రాష్ట్రంలో అన్యాయం జరిగిపోతుంది, దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిపోతుంది అనుకుంటూ ఈ యొక్క ఏదైతే నిన్న మీటింగ్ జరిపించారో తమిళనాడు చెన్నైలో, ఈ మీటింగ్ జరిపించి ఇంకా దీన్ని జటిలతరం చేయడమే కాకుండా పూర్తిగా నాశనం చేయడానికి వీళ్ళు కంకణం కట్టుకున్నారు. ఎలా అంటే ఈరోజు దక్షిణ భారతదేశంలో 18 నుంచి 20 లక్షలు, అంటే నేను లెక్కేశాను మొత్తం మన దగ్గర దక్షిణ భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ, మొత్తం ఈ 5 రాష్ట్రాల యొక్క జనాభా 28.5 కోట్లు, అంటే 28,30,00,000, అంటే 28,50,00,000 అనుకోండి. ఇక్కడ 127 లోక్సభ స్థానాలు ఉన్నాయి. మొత్తం దక్షిణ భారతదేశంలో 127 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అంటే యావరేజ్కి ఎంత పడుతుంది? ఎన్ని లక్షలకి ఒక సీటు పడుతుంది? మీరే ఆలోచించండి. అంటే 22 లక్షల జనాభాకి ఒక లోక్సభ ఎంపీ, అంతే కదా. మొత్తం మన జనాభా ఎంతండి? భారతదేశంలో ఉన్న జనాభా 142 కోట్ల మంది. ఈ 142 కోట్ల మందిలో 28 కోట్ల మంది మన దక్షిణ భారతదేశంలో ఉన్నారు. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి 28.5 కోట్ల మందికి 127 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఎంపీ స్థానాలు. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే 22 లక్షల మందికి ఒక ఎంపీ స్థానం ఉంది. మరి ఉత్తర భారతదేశంలో చూసుకున్నట్లయితే మీరు అనుకున్నట్లుగా 2 భాగాలు చేశారు కదా ఈరోజు ఈ వేర్పాటువాదులు, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అని. మరి ఈ ఉత్తర భారతదేశానికి 30 లక్షల మందికి ఒక ఎంపీ సీటు ఉంది, అంతే కదా. 142లో 28 తీసేస్తే 124 కోట్ల మంది ఉన్నారు. ఆ 124 కోట్ల మందికి మిగతా ఎంపీ స్థానాలు ఏవైతే ఉన్నాయో 543లో 127 తీసేస్తే మిగతా ఉన్నటువంటి ఎంపీ సీట్లకి వచ్చేది డివైడెడ్ బై చేస్తే 30 లక్షలకి ఒక ఎంపీ సీట్ లెక్క ఉంది. అంటే ఇప్పుడు వీళ్ళు మీటింగ్ పెట్టినటువంటి విషయాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి అరే మనకి 30 లక్షలకి ఒక నియోజకవర్గం ఉంది, ఒక ఎంపీ స్థానం ఉంది, కాబట్టి ఇప్పుడు అక్కడ దక్షిణ భారతదేశంలో 22 లక్షలకి ఒక ఎంపీ స్థానం ఉంది కాబట్టి దీన్ని డివైడ్ చేసేద్దాం, దీన్ని కలిపేసి సమన్యాయంగా చేద్దామంటే ఇప్పుడు ఏమవుతుంది? 26 లక్షలకి ఒక ఎంపీ స్థానం వస్తుంది. వాళ్ళ లెక్క ప్రకారం చూసుకున్నట్లయితే 26 లక్షల జనాభాకి ఒక ఎంపీ స్థానం వస్తుంది. అంటే ఇవన్నీ హింట్ ఇస్తున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారా? నిజంగానే మనకి నియోజకవర్గాలు తగ్గిపోయి మనకి అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? వాస్తవానికి చెప్పాలంటే దక్షిణ భారతదేశానికి జరుగుతున్న అన్యాయం ఏంటంటే రావాల్సినటువంటి నిధులు రావడం లేదు. ఇది వాస్తవం. గత 13 సంవత్సరాల క్రితం నుంచి కూడా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనం చాలా అన్యాయం అయిపోయాం. బీజేపీ ఏమైనా మనకు చేస్తుందంటే నేను బీజేపీ కూడా ఏం పొడిచిందేం లేదు. అలాగని అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అంతకంటే దారుణంగా ఇచ్చింది. మనం రూపాయి ఇక్కడ నుండి పన్నులు లాక్కుంటే రూపాయికి 28 పైసలు 30 పైసలు ఇస్తుంది. మరి ఈరోజు బీజేపీ 40 పైసలు ఇస్తుంది యావరేజ్గా. కాకపోతే కర్ణాటకలో బీజేపీ పరిపాలించినప్పుడు అక్కడ విపరీతంగా డబుల్ ఇంజిన్ సర్కార్లో విపరీతంగా డెవలప్ చేసింది బీజేపీ. కానీ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ మాత్రం డెవలప్ చేయలేదు. ఇది వాస్తవం. ఇక తమిళనాడు కాంగ్రెస్ ఎక్కడ రాలేదు, అలాగే బీజేపీ రాలేదు, కేరళలో కూడా రాలేదు. కాంగ్రెస్ ఉంటుంది లేదా లోకల్ పార్టీ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెసే పరిపాలించింది, బీజేపీ అనే ప్రసక్తే లేదు. మరి
ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ చేసినటువంటి నష్టం అంతా ఇంత కాదు, దాని గురించి ఇప్పుడు మాట్లాడితే మనకు సమయం సరిపోదు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పరిపాలించింది, ఇప్పటికీ పరిపాలిస్తుంది, అంతకుముందు కూడా పరిపాలించింది. సొంతంగా పరిపాలన ఏదైతే ఉందో తెలుగుదేశం పరిపాలించిన తర్వాతే మనకి ఎంతో కొంత అభివృద్ధి చెందింది. ఇది మాత్రం వాస్తవం. ఈ విషయంలో ఎవరు ఏమైనా సరే ఒప్పుకునేది లేదు, ఇందులో అతిశయోక్తి కూడా లేదు. తెలుగుదేశం ప్రభుత్వం 1983లో వచ్చిన తర్వాతనే మనకి రాజకీయాలు కూడా దగ్గరయ్యాయి. ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాల్లో ఒక సంచలనం ఎన్టీఆర్ గారు. సరే, అది పక్కన పెడతాం. ఈరోజు ఈ 28.5 కోట్ల మంది ఉన్నటువంటి దక్షిణ భారతదేశాన్ని, మిగతా ఉన్నటువంటి ఉత్తర భారతదేశాన్ని విడదీసి మాకు అన్యాయం జరిగిపోతుంది అన్నటువంటి ఈ నాయకులు 2013 వరకు ఒక్కరూ మాట్లాడలేదు. పోనీ అప్పుడేమీ నిధులు ఇచ్చేస్తుందా? మీరు యావరేజ్గా చూసుకున్నట్లయితే 28 పైసలు ఇచ్చింది కాంగ్రెస్ ఒక రూపాయికి. ఈరోజు బీజేపీ 40 పైసలు ఇస్తుంది యావరేజ్గా. అది పెద్ద గొప్పేం కాదు, ఎక్కువ డబ్బులని నేను అనడం లేదు. మనం పోరాడాల్సింది దేని గురించి? రాజకీయంగా మనం పోరాడాలి. కేవలం మీ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ నుంచి ఏమొచ్చేసి రేవంత్ రెడ్డి గారు వెళ్తారు, అలాగే బీఆర్ఎస్ నుంచి ఏమొచ్చేసి కేటీఆర్ గారు వెళ్తారు, అక్కడ కేరళ నుంచి ఆయన పినరయి విజయన్ వస్తాడు, కర్ణాటక నుంచి సిద్ధరామయ్య వెళ్తాడు, డీకే అరుణ్ కుమార్ వెళ్తాడు. ఇక డిఎంకే చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో దక్షిణ భారతదేశాన్ని విడదీసి దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అని ప్రజల్ని మభ్యపెట్టి ఈ వేర్పాటువాద లక్షణాలు, ఈ వేర్పాటువాద సిద్ధాంతాలు తీసుకొచ్చి ఈ ప్రజల ముందు పెట్టి బీజేపీని ఎలాగైనా సరే మనం ఓడించగలగాలి అంటే అసలు దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కడ ఉంది? కేంద్రంలో ఈరోజు బీజేపీ ఉన్నా ఇక్కడ దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎక్కడ ఉంది చెప్పండి మీరు? పేరుకే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం ఎంపీలు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, అందులో ఎటువంటి ఇది లేదు. కానీ మామూలుగా అయితే బీజేపీకి బలం ఎక్కడుంది? వాస్తవంగా మాట్లాడాలంటే దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎప్పుడు వచ్చింది? ఒక కర్ణాటకలో తప్ప ఏ రోజు బీజేపీ ఈ 4 రాష్ట్రాల్లో రాలేదు. మీరు ఆల్రెడీ వేర్పాటువాద లక్షణాలు ఉన్నాయి, ఇక్కడ ప్రజల్లో కూడా కొంత అవగాహన ఉంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ప్రజలకి ఒక అవగాహన వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. బీజేపీకి మనం ఓటు వేయాలి. డిఎంకే చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు ఈరోజు అందరికీ తెలిసే. అది అవినీతిలో కూరుకుపోయినటువంటి పార్టీ. ఈరోజు తండ్రి కొడుకులు 30,000 కోట్ల అవినీతి చేస్తే దాని గురించి మాట్లాడడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంటే అరేరేరే ఇప్పుడు దీని గురించి మాట్లాడితే వచ్చే ఎలక్షన్లో మనం ఓడిపోయే ప్రమాదం ఉంది. పైగా మనకి ఇప్పుడు మెడలో గుదిలాగా ఈ విజయ్ అనే అతను మళ్ళీ పార్టీ పెట్టాడు. మళ్ళీ ఈ పార్టీ పెట్టడం వల్ల ఇద్దరం కలిసి పనిచేస్తే గెలవచ్చు, కానీ ఇద్దరం కనుక విడిపోయి చేస్తే ఓట్లు సీలిపోతాయి. ఇలాంటి సమయంలో మన అవినీతిని మనం డైవర్ట్ పొలిటికల్ చేయాలంటే మనం ఇప్పుడు ఈ బీజేపీని ఇరికిని పెట్టే ప్రయత్నాలు చేయాలి. ఆ ఇరికిని పెట్టే ప్రయత్నాలే హిందీ. అందులో భాగమే ఒక హిందీ భాష అంటే త్రిభాషా విధానం ఏదైతే ఉందో అది నేర్చుకోరు. అంటే ఏమో ఎక్కడో పుట్టినటువంటి ఇంగ్లీష్ నేర్చుకుంటారంట, ఈ దేశంలో ఉన్నటువంటి హిందీ నేర్చుకోరంట. మళ్ళీ వీళ్ళు దేశ రాజకీయాలు చేస్తున్నప్పుడు, జాతీయ రాజకీయాలు చేస్తున్నప్పుడు మాత్రం పార్లమెంట్లో హిందీ మాట్లాడతారు, అక్కడ నాయకులతో హిందీ మాట్లాడతారు, హిందీలోనే వీళ్ళు అవినీతి చేస్తారు. మీరు కనిమూలు చూసుకోండి, కనిమూలు ఎంత అవినీతి చేసింది, స్కామ్. ఆ 2G స్కామ్ ఏదైతే ఉందో 1,70,000 కోట్ల స్కామ్ చేశారు వీళ్ళు. వాళ్ళు హిందీ రాకుండానే చేసేస్తారా వీళ్ళు హిందీ నేర్చుకోవాలి, వీళ్ళు రాజకీయంగా బాగుపడాలి, కానీ వీళ్ళ యొక్క యూత్ మాత్రం బాగుపడకూడదు. ఎప్పుడూ తమిళ్ మాట్లాడుకుంటూనే ఉండాలి. తమిళ్ మాట్లాడాలి, నీ యొక్క మాతృభాషను వదలకూడదు, మాతృభాషను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు. కానీ కమ్యూనికేషన్ పెరగాలంటే ఇతర భాషలు కూడా నేర్చుకోవాలి. అందులోనే ఒక భాగం హిందీ, దేశ భాష. అంటే అందరూ హిందీ నేర్చుకుంటే ఇంక ఈ దేశంలో మనకి భౌగోళికంగా రాష్ట్రాల పరంగా హద్దులు చెరిగిపోతాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఎవరైనా బ్రతికేవచ్చు. ఇంగ్లీష్ నేర్చుకుంటే మిగతా దేశాలు కూడా మనం వెళ్ళొచ్చు, అక్కడ కూడా సర్వైవల్ అవ్వచ్చు. అంటే మనకి ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాలు 100% ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఉండవు. కాబట్టి మనకు తగ్గట్టుగా మనం ఎంచుకోవడానికి, మనకు తగ్గట్టుగా మనం జీవనశైలి మార్చుకోవడానికి
అలాగే ఒక కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ భాషా విధానం అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. చాలా అంటే చాలా. ఒక్క భాష మాత్రమే వచ్చిన వ్యక్తి, 3 భాషలు వచ్చిన వ్యక్తి ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీరు చెక్ చేసుకోండి. వాడు ఎక్కడైనా నేను బ్రతికగలను అనే ఉద్దేశంతో ఉంటాడు. 3 భాషలు వచ్చినవాడు నేను ఇక్కడ తప్ప ఇంకెక్కడ బ్రతకలేను అనే ఒక న్యూనత భావంతో ఉంటాడు ఈ ఒక్క భాష వచ్చినవాడు. అది తమిళ కావచ్చు, తెలుగు కావచ్చు, ఏదైనా కావచ్చు. 28 అధికార భాషలు ఉన్నాయి ఈ దేశంలో. వీటితో పాటు నీ మాతృభాషతో పాటు ఈ దేశీయంగా ఉన్నటువంటి హిందీ నేర్చుకోవాలి, మిగతా ఇంగ్లీషు నేర్చుకోవాలి. ఇప్పుడు భాషా ప్రాతిపదికను తీసుకొచ్చారు, మొన్నటి వరకు ఆ విధంగా చేశారు. ఇప్పుడేమొచ్చేసి డీలిమిటేషన్ పేరుతో మనకి నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదికను తీస్తే కనుక మనం చాలా నష్టపోతామంటూ ఈరోజు స్టాలిన్ కావచ్చు, మిగతా ఇక్కడ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కలిసి నిన్న ఒక చర్చా సమావేశం పెట్టారు. ఈ వేర్పాటువాదులందరూ కూడా ఒక్కడు మాట్లాడు ఉత్తర భారతదేశంలోనంట పిల్లల్ని పందులు కన్నట్టుగా కనేస్తున్నారంట. వాస్తవమే కదా, పందులు కన్నట్టుగా కదా, మేము కూడా అదే కదా మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి మాట్లాడుతున్నది అదే కదా, పందులు కన్నట్లు కంటున్నారు, వాళ్ళని కంట్రోల్ చేయండి అని. ఈ 2013, 2014 నుంచి కాదు కదా కన్నిది, 2013 వరకు కూడా కనేశారు కదా పందులు కన్నట్లుగా. మరి ఇక్కడ కూడా కొంతమంది పందులు కన్నట్లు కంటున్నారు కదా, మరి వాళ్ళని ఎందుకు మీరు మాట్లాడరు? ఇవెవడు మాట్లాడు. అదే బీజేపీ అదే మాట అంటే మాత్రం ఈరోజు పెద్ద మతతత్వ పార్టీ అని ఇంకా రచ్చరచ్చ చేసేవారు. ఈరోజు కేరళ, తమిళనాడు సపరేట్గా ఒక దేశం అయిపోవడానికి వేర్పాటువాద లక్షణాలు బయటపడుతున్నాయి. మీకు అర్థమవుతుందో లేదో కానీ మణిపూర్ నుంచి కశ్మీరు, ఇప్పుడు కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా వేర్పాటు అయిపోవడానికి చూస్తున్నాయి. వేర్పాటువాద లక్షణాలు అంటారు వీటిని. ఈరోజు మణిపూర్లో వచ్చారు వేర్పాటువాదులు. ఎక్కడి నుండి వచ్చారు వాళ్ళందరూ? ఎవడ ప్రోత్సహించాడు వాడిని? ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఆ గన్నల సంస్కృతి ఎక్కడి నుండి వచ్చింది? ఈరోజు వాళ్ళని అడిగేసరికి వాళ్ళని అణచవేయడానికి చేస్తున్నటువంటి బీజేపీ ఏదైతే ఉందో ఆ ప్రయత్నం చేస్తున్నప్పుడు వీళ్ళు మణిపూర్లో అల్లర్లు సృష్టించారు. వాళ్ళు బీజేపీ ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీ అక్కడ అల్లర్లు సృష్టించింది, వాళ్ళని అణచవేస్తుందని వీళ్ళని ఇక్కడ మాట్లాడడానికి ఉంది. నిజాలు తెలియని ప్రతి ఒక్క కుహనా మేధావి మాట్లాడిస్తుంటాడు అనమాట. ఎప్పటి నుంచో కేరళ మమ్మల్ని సపరేట్గా ఒక దేశం చేయండి అంటుంది. ఎందుకంటుంది? అంత దీనికి ఎలా అనగలుగుతుంది? తమిళనాడు మేము భారతదేశంతో కలిసి ఉండలేము, మేము సపరేట్గా ఒక దేశం అయిపోతామని మొన్న పార్టీ పెట్టిన విజయ్ కూడా అంటున్నాడు కదా, జోసెఫ్ విజయ్. ఇవన్నీ జనాలు మర్చిపోతారా? చరిత్ర మర్చిపోతుందా? ఎవరికి తెలియదు? మీ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు బీజేపీని తిడుతూ, ప్రజల్ని మోసం చేస్తూ, హిందుత్వాన్ని సర్వనాశనం చేస్తూ, మీ యొక్క విప్లవాదం ఏమంటారు, మీ యొక్క వామపక్ష భావజాలాన్ని బయట పెట్టడానికి, మీ యొక్క వామపక్ష భావజాలం అభివృద్ధి చేయడానికి బయటపడ్డ ఈ సిద్ధాంతాలని, మీ యొక్క వామపక్ష భావజాలం ఈరోజు బయటకు వస్తుంది. ఒక ఎలకని బయటికి తీసుకురావాలంటే పొగ పెట్టాలి. ఆ పొగ పెడితే ఎలక ఇటు నుంచి పెడితే ఆ బొక్కలు అటు నుండి వచ్చేస్తుంది. అదే జరిగింది ఈరోజు. బీజేపీ ఇక్కడ పొగడుతుంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక వీళ్ళు ఇప్పుడు వామపక్ష భావజాలం అంతా బయటపడుతుంది. మరి 2013 వరకు ఎందుకు పడలేదు? ఎందుకు పడలేదంటే వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి వాళ్ళే కదా మనల్ని పరిపాలించారు. వేర్పాటువాదులే కదా మనల్ని పరిపాలించారు. ఆ నవాబులు, సుల్తానులు వాళ్ళ యొక్క భావజాలంతో కదా ఇన్ని రోజులు మనం పరిపాలించబడ్డాము. కాబట్టి ఈరోజు డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మనల్ని అన్యాయం చేస్తుందని మాట్లాడతారు వీళ్ళు. అసలు దేశంలో మనం ఎన్ని విజయాలు సాధిస్తున్నాము, దేశంలో మన జీడిపి ఏంటి, మనం ఇంకా ఏ విధంగా అభివృద్ధి చెందించవచ్చు. కానీ ఇప్పుడు తమిళనాడులో కనుక ఈ అవినీతి లేకపోతే ఇంకా నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుంది తమిళనాడు. మహారాష్ట్రతో పోటీ పడే రాష్ట్రం తమిళనాడు. కేవలం ఈ భాషా ప్రాతిపదికన యువతకి సరైనటువంటి అవగాహన లేకుండా, ఎటువంటి ఉపాధి లేకుండా, అవినీతితో పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది. అసలు మీకు ఇంకో విషయం తెలుసా? ఇప్పుడు అక్కడ డిఎంకే పూర్తిగా అక్కడ సనాతన ధర్మాన్ని లేకుండా చేయడానికి ప్రణాళికలు రచిస్తుంది. ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ డైవర్ట్ పాలిటిషియన్ చేస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. జై శ్రీరామ్, జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్.